రైట్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకి సంబంధించి కీలక బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఇప్పుడు వివాదాల్లోకి వెళ్తున్నారా? ఆయన పొలిటికల్ కెరియర్కి ఒక మాయని మచ్చల వాళ్ళ కొడుకే తయారయ్యాడా అంటే దానికి సంబంధించినటువంటి పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. రీసెంట్గా తరచూ ఆయన మీద వివాదాలు, అంటే వాళ్ళ అబ్బాయి భగీరథ్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, వివాదాలు తరచుగా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఒక ఫోక్సో చట్టం కింద ఆయన మీద కేసే నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అసలు ఈ కేసు ఏంటి, దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలామంది చెబుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు బండి సంజయ్ మీద ఇది కుట్ర అయితే గనక ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక ఎంక్వైరీ వేసుకోవచ్చు కదా, ఒక సిట్టింగ్ జడ్జితోనో లేదంటే ఒక సిట్టుతోనో ఇంకొకతోనో ఒక ఎంక్వైరీ వేసుకుని ఆయన మీద కుట్ర జరిగింది అని ప్రజల ముందు బహిరంగంగా ఓపెన్గా చెప్పేటువంటి ఒక క్లీన్ చిట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కదా అని చాలామంది మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భగీరథ్ మీద గతంలో కూడా అటు కాలేజీలో కావచ్చు, అటు బయట కావచ్చు, తన మీద తరచుగా వివాదాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ బయటకు వస్తూనే ఉన్నాయి. బండి సంజయ్ అనేటువంటి ఒక వ్యక్తి బీజేపీ పార్టీకి తెలంగాణలో చాలా బలమైన నాయకుడు. ఎంత కాదన్నా కూడా ఆయనకి గనక బీజేపీ అధ్యక్ష పదవి కొనసాగించి ఉంటే బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేవాడు అనేటువంటిది గతంలో 2023 ఎలక్షన్స్లో కూడా చాలామంది మాట్లాడుకున్నారు. బట్ అనూహ్యంగా ఆయన తప్పించడం, ఆ తర్వాత బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటో కూడా మనం చూసాం. అలాంటి ఆ స్థాయి నాయకుడికి సంబంధించినటువంటి కెరియర్ మీద వాళ్ళ అబ్బాయి చేస్తున్నటువంటి ఇలాంటి యాక్టివిటీస్ ఆయన కెరియర్కి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీకి చాలా బలమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి, చిత్తశుద్ధితో చాలా బలంగా నిలబడేటువంటి వ్యక్తి బండి సంజయ్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా వాళ్ళ కొడుకు వల్ల వివాదాల్లోకి రావటం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. రీసెంట్గా నిన్న కూడా ఆయన బీజేపీకి సంబంధించినటువంటి మోదీ గారి పర్యటనలో ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ కూడా మనం విన్నాం. మోదీ గారు నాకు ఇచ్చినటువంటి దాన్ని నేను కర్తవ్యంగా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తాను, బీజేపీ పార్టీకి ఒక బలంగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాను తప్ప నా గురించి ఎలాంటి వేరే కుట్రలు చేసినా కూడా నేను తట్టుకు నిలబడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పారు. బట్ కాకపోతే కుట్రలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అవి కూడా బయటకు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫోక్సో చట్టం కింద ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, అందుకే ఇప్పుడు కేసు పెట్టింది అని చెప్తున్నారు. బట్ ఆ అమ్మాయికి చూస్తే కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటిది ఒక 5 కోట్ల రూపాయలు బేరం కోసం, 5 కోట్ల రూపాయల డబ్బుల కోసం ఆమె ఇలా చేసింది అనటానికి మనకి సాక్ష్యాలు అయితే కనిపించట్లా. ఇక్కడ బండి సంజయ్ గారు ఆయన నిరూపించుకోవాలి అంటే ఇలా వాళ్ళ అబ్బాయి చేసినటువంటి దాని మీద వెనకాల ఏదో కుట్ర జరిగింది అని ఆయన అనుకుంటూ ప్రజలకు కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అలాంటి దానికి బండి సంజయ్ గారు ఇలా మాటలతో కాకుండా చేతలతో చూపించేటువంటి పరిస్థితి వస్తుందా? దానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? నిజంగానే హనీ ట్రాప్ పేరుతో బండి సంజయ్ గారి పొలిటికల్ కెరియర్ని దెబ్బ కొట్టాలి అని వాళ్ళ అబ్బాయిని టార్గెట్ చేసుకుని ఇలాంటి కుట్రలు చేస్తుంది ఎవరు అని ఆయన చేతిలో అధికారం కూడా ఉంది కాబట్టి అటు ఆయనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు కోరేటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ ఛాలెంజ్గా అటు బీఆర్ఎస్ పార్టీకి లేదా కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసరచ్చు. మీరు నా మీద ఆరోపణలు చేస్తే, నా కొడుకు మీదకి సంబంధించినటువంటి ఈ హనీ ట్రాప్ అనేదే గనక నిజమైతే గనక మీరు ఒక ఎంక్వైరీ చేయండి, నేను కనుక మా అబ్బాయి తప్పు చేస్తే కనుక అతని మీద చర్యలు తీసుకోండి, లేదా దీని వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది బహిరంగంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని ప్రభుత్వానికి మీరు ఒక లెటర్ రూపంలో కావచ్చు, లేదంటే ఓపెన్గా కావచ్చు మాట్లాడచ్చు. లేదా సెంట్రల్ గవర్నమెంట్తో మీరు ఒక సహాయం, అటు మోదీ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అమిత్ షా గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, మీరు కూడా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక ఎంక్వైరీకి మీకు మీరే ఒక ఎంక్వైరీ కూడా వేయించుకునేటువంటి పరిస్థితి కూడా చెయ్యొచ్చు. బట్ మరి దానికి ఎందుకని ఇలా మాటలతో భావోద్వేగమైనటువంటి ప్రసంగాలతో కాకుండా చర్యల ద్వారా మీ నిజాయితీని, మీరు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పడకూడదు అంటే డెఫినెట్గా మీడియాని మేనేజ్మెంట్ చేయటం కాదు, మీకు మీరుగా ఒక కమిటీని వేసుకుని ఇలా మీ అబ్బాయి మీద కావచ్చు, మీ మీద కావచ్చు జరుగుతున్నటువంటి కుట్రలను ప్రజల ముందు పెడితే చాలా క్లియర్గా
మీరు మీ ఎంటైర్ కెరియర్కి, ఎందుకంటే మీరు ఏ స్థాయి నుంచి కింద స్థాయి నుంచి ఎలా ఇప్పుడు ఈ స్థాయి వరకు వచ్చారనేది ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి ఒక మంచి లీడర్ మీద ఇలాంటి కుట్రలు జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా మీకు అండగా నిలబడ్డం కాదు. రేపొద్దున ఇలాంటివి ఎన్నొచ్చినా సరే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉండదు. బట్ అలాంటి దానికి బండి సంజయ్ గారు ఇప్పుడు ఓపెన్గా దాన్ని కమిటీ వేసుకుంటారా, లేదంటే ఒక సిట్టు విచారణకు ఆదేశిస్తారా, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని కోరతారా అనేది మీద కూడా జరుగుతూ ఉంది. సో దాని మీద ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది బండి సంజయ్ గారి కన్నా ఆయన పొలిటికల్ కెరియర్కి ఇది ఒక ఇంపాక్ట్ చూపించేటువంటి పరిస్థితి కాబోతుందా, అది ఆయనే చేసుకోబోతున్నారా అనే దాని మీద కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన ఏం చేస్తారు, దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు, వాళ్ళ అబ్బాయి కూడా ఇలా వాళ్ళ తండ్రి కెరియర్ని ఇలా ఈయన చేష్టల ద్వారా ఇబ్బంది పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయన ఏదో తాగుతూ తిరుగుతూ తూలుతూ సిగరెట్లు తాగుతూ ఇంకొకటి చేస్తూ ఈయన ఎంజాయ్మెంట్ ఎవరైనా చేస్తారు. బట్ వాళ్ళ తండ్రి కెరియర్కి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి పనులు కొడుగ్గా ఆయన చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన అదుపులో ఉండాలి, ఆయన అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా బండి సంజయ్ గారికి ఉంది. ఇలా ప్రతిసారి వెనకేసుకురావడం అనేది కష్టమే. సో డెఫినెట్గా ఆయన కంట్రోల్లో ఉండాలనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. అది ఎందుకంటే బండి సంజయ్ గారు లాంటి ఒక పవర్ఫుల్ లీడర్కి ఆయన కెరియర్కి ఇంపాక్ట్ చూపించేటువంటి పరిస్థితి కొడుకు ద్వారానే వస్తే అది చాలా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాలి.